ఫస్ట్ చిన్న పైప్ లైన్ అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ అడిషనల్ పైసలు ఇచ్చి అయితే ఎక్కువ ఖర్చు పెట్టి మీకు పెద్ద పైప్ లైన్ వేసినాం. ఇప్పుడు ఆ లాస్ట్ ఇల్లులు ఉన్నాయో కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి మెయిన్ రోడ్ కూడా మొత్తం నానేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మేము డ్రైనేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్ అడిగిన రోడ్ కూడా వేస్తున్నాం. ఇవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే, లేకపోతే నరేందర్ మోడీ గారు ఇచ్చిన పైసలతోనే వేస్తున్నాం. అంటే నరేందర్ మోడీ గారు ఢిల్లీకి వచ్చిన పైసలతోనే నడుస్తుంది. లేదు అంటే కంటోన్మెంట్ బోర్డు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చి ఫ్యాషన్ షోలు చేస్తారు. అటు తిరిగి అటు తిరిగి చేస్తారు. కానీ ఒక్కడు ఒక రూపాయి చేయలేమా. మేము మాట ఇచ్చినాం, మా కార్యకర్తలు మాట ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మాట ఇచ్చారు. దానికోసం ఈరోజు మేము శాంక్షన్ చేసి మీకు 2 పనులు చేసినాం. అదే కాదు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇంటే ఓకే, వినకపోతే ఆయన మెడల్ కూడా ఉంచుతాం. ఎందుకంటే కేసీఆర్ మెడలే ఉంచినాం, వచ్చి మేము ఫ్రీ వాటర్ తీసుకొని వచ్చినాం. అదేవిధంగా మనకు 100 కోట్లు బాకీ ఉంటే పైసలు వసూలు చేసినాం. అదేవిధంగా ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే మటుకు ఆయన కూడా మెడల్ ఉంచి మీకు ఇక్కడ రోజు నీళ్ళు వచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. సరేనమ్మా, మీరందరూ కూడా నాకు తెలుసు. దానికోసము మన ఇంటికి 2000 ఇచ్చింది, ఓటుకు 2000 ఇచ్చింది కదా. ఆ పార్టీలు వస్తే మళ్ళీ అడగాలి గట్టిగా. ఎందుకంటే రండి, రేవంత్ రెడ్డి ఎంపీ ఉండి ఎన్నడూ రాలే మందర. ఒక బోర్ వేయాలి, ఒక మోర్ వేయాలి, ఒక రోడ్ వేయాలి. ఆయన దానికి పెనాల్టీ ఇచ్చాడు. అది మీకు హక్కు, తీసుకోండి. 10,000 ఇవ్వాలి, ఓటుకు 2,000 ఇచ్చాడు. ఓటుకు 10,000 ఇచ్చినా తక్కువ. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసాడు. మన దగ్గర ఎంపీ అయ్యి ఒక్కరోజు పని చేయలే. అవునా కదమ్మా? మన దగ్గర ఎంపీ ఆయనే ఉండే ముందు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏడాది అవుతుంది చిల్లరగా, ఇంతవరకు ఒక పని చేయలే. కాబట్టి మీరు గట్టిగా కొట్లాడండి. ఆ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఇవాళ మన గుడికి చెక్కులు వస్తున్నాయి. సికింద్రాబాద్కు సనత్ నగర్కి ఎక్కువ పోయిన పైసలు, మన దగ్గర తక్కువ వచ్చినాయి. దానికి కూడా ఆయనకు చేత కాదు మాట్లాడి. కాబట్టి మీరు అడగండి, నీళ్ళు ఇయ్యరా బాబు, వేరేది ఏమొద్దు. వీడికి వస్తే రోజు నీళ్ళు తీసుకురా. అదే రోజు రా, కొత్త ఫ్యాషన్ షో చేయకొని చెప్పండి. సరేనా? ఏం చేస్తాడు? ఫ్యాషన్ షో చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమైతుందమ్మా? పని చేయాలి. అవునా కదా? పని చేస్తూ ఓకే మరి మేము ఇచ్చిన చెప్తాము. ఇది రిపేర్ ఉందా? ఈ వారంలో తప్పకుండా రిపేర్ చేపిస్తా. రైట్ అమ్మా? ఇంకో బొరు కూడా ఒకటి చెప్పారు, అది కూడా చేపిస్తా. 2 చేపిస్తా. మీ అందరికీ తెలుసు ఒక్కటి అమ్మా, ఇగో ఒక్క నిమిషం అమ్మా. ఇగో కేసీఆర్ మనల్ని 10 సంవత్సరాలు మోసం చేశారు. ఎప్పుడైతే నేను రాకముందు కూడా కొన్ని పనులు అయి ఉంటాయి. అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డు నిధులే. కంటోన్మెంట్ పైసలతోనే మీకు పనులు అయినాయి. దానికన్నా ముందు కూడా ఏమైనా పనులు అయితే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతోనే పని అయింది. కానీ ఎన్నడూ కేసీఆర్ ఇంకో రూపాయి ఇవ్వలే. ఈ రోజు దాకా అయితే రేవంత్ రెడ్డి కూడా రూపాయి. రైట్ అమ్మా? కానీ పని చేయాలి కదమ్మా. ఈరోజు మీ తన పోయే పైసలు, మీరు ఇల్లు కొంటే అమ్ముతే ట్యాక్స్ కట్టిన పైసలు అలాగే పోతున్నాయి. ఆఖరికి సంటే పుట్టి ఇంత మందు తాగితే మందు పైసలు పోతాయి. సినిమాకి పోతే సినిమా పైసలు అలాగే పోతున్నాయి. లేకపోతే ఏ పైసలైనా మీరు వెహికల్ కొనుక్కుంటారు కదా, వెహికల్ మీద చలాన్ పడుతుంది, లేకపోతే ఆర్సీ బుక్ రిజిస్ట్రేషన్ పైసలు అవుతాయి కదా. ఆ పైసలు కూడా కేసీఆర్కు లేకపోతే రేవంత్ రెడ్డి పోయే పైసలు పోతూనే ఉన్నాయి. కానీ మన దగ్గర ఒక గుడ్డ పైసలు పెట్టాలి. నెక్స్ట్ టైం మీరు నిలదీయండి. ఇప్పుడు ఎన్నికలు లేవు కదమ్మా. నేనేమి ఎన్నికలు చూసి పని చేయలే. ఈ పని చూస్తే ఓటేస్తారని చేయలే. మీకు అవసరం ఉన్నది. మీరు గతంలో చెప్పిండ్రు, ఒక పని తర్వాత ఒక పని చేస్తాను మాట ఇచ్చినా అదే విధంగా చేస్తున్నాం. అట్లానే నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు అడగానికి గట్టిగా, అరే బాబు నీళ్ళు తీరా, నీళ్ళు తెచ్చి తిరుగు అని చెప్పండి. సరేనమ్మా? రైట్. ఇక హైమాస్ కార్డు అడిగినావు కదా, అది కూడా చెప్పిన ప్రయత్నం చేస్తా. అంతవరకు అయితే బస్తీలు ఉన్న లైట్లని రిపేర్ చేపిస్తాను. రైట్ చెప్పండి.